వెల్కమ్ టు శ్రీగిజ. వినాయకుడు అన్నవాడు మూషిక వాహనుడు. ఇంత పెద్ద పొట్టగలవాడు ఇంత చిన్న ఎలుక మీద ఏ రీతిగా కూర్చోగలడని అనేక మంది విమర్శనలు చేస్తూ వచ్చారు. నిజంగా దీని అంతరార్థం తెలియని మూర్ఖులే ఇలాంటి అనర్థాలు అభివృద్ధి చేసి యథార్థాలను విస్మరిస్తున్నారు. మూషికం అంటే చీకటికి గుర్తు. వినాయకుడు అన్నవాడు చీకటిని తన కింద వేసుకున్నాడన్నమాట. అంటే చీకటిని అనగదొక్కాడు అన్నది శ్రీ సత్యసాయి చెప్పారు. కనుక మూషిక వాహనుడంటే ఎలుకను ఎక్కినవాడని కాదు, చీకటిని అనగదొక్కి జ్ఞాన ప్రకాశాన్ని అందించినవాడని అర్థం. అలాగే ఆహార వ్యవహారాలు, దేహం అన్నది వేరే, దేహి అన్నది వేరే. అన్నం, నీరు, రొట్టె మొదలైనవన్నీ మన దేహానికి ఆహారం మాత్రమే, అంతేకాని దేహికి కాదు, అంటే మనకు కాదు. పంచ జ్ఞానేంద్రియాల ద్వారా బహిర్జ్ఞానము, శరీరం లోపలి చైతన్యాన్ని అంటే దేహిని చేరి దాన్ని ఉత్తేజపరిచేదే మనకు ఆహారము. పంచ కర్మేంద్రియాల ద్వారా మనం చేసే చేష్టలే మన వ్యవహారం. ఉదాహరణకు మన మాటలు ఇతరులకు వారి చెవుల ద్వారా ఆహారం అవుతుంది. మన చేష్టలు ఇతరులకి వాళ్ళ కళ్ళ ద్వారా ఆహారం అవుతుంది. మన వ్యవహారం ఇతరులకు ఆహారం, ఇతరుల వ్యవహారం మనకి ఆహారం. ఓకే మాస్టర్స్, లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఎంతో అద్భుతంగా చెప్పడం జరిగింది. అంటే మన చేష్టలేటి, మన మాటలేటి, ఈ రెండూ కూడా జాగ్రత్తగా మనం ఎప్పుడైతే ఉన్నామో దాని ద్వారా జ్ఞానాన్ని అందించిన వాళ్ళం అవుతాం. మనం మన చేష్టల్లో, మాటల్లో జ్ఞానాన్ని మాత్రమే అందించేటట్టుగా మనం తగు జాగ్రత్తకు, ఎరుకతో ప్రవర్తించాలి. ఓకే మాస్టర్స్, థ్యాంక్ యూ. లైక్, షేర్, సబ్స్క్రైబ్.